ధరణి పునర్నిర్మాణ కమిటీ ఇవాళ సచివాలయంలో 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతోంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే వారికి సమాచారం పంపింది. అయితే ధరణి సమస్యలు, వాటి పరిష్కారానికి సలహాలు, తహసీల్దార్లు, ఆర్డీఓల దర్యాప్తుల నివేదికలు ఇచ్చే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించనున్నారు. వీటితో పాటు పోర్టల్లో ఆర్డీఓ, తహసీల్దార్లకు అదనంగా కల్పించాల్సిన వెసులుబాట్లు, న్యాయ సంబంధ సమస్యలు చేయాల్సిన మార్పులు, చేర్పులపై సమావేశం కానున్నారు. నిజామాబాద్ జిల్లాలో భూభారత్ వివరాలతో రావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల నివేదికను పరిశీలించిన అనంతరం ఎంపిక చేసిన ప్రాంతాలకు వెళ్లి భూ సమస్యలను అధ్యయనం చేయాలని ధరణి కమిటీ చూస్తోంది. ధరణి పునర్నిర్మాణ కమిటీ ఇవాళ సచివాలయంలో 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతోంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే వారికి సమాచారం అందింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్. విజయ్, 5 కలెక్టర్లతో ధరణి కమిటీ బుధవారం అయితే నేడు సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు సెక్రటేరియట్ లో ధరణి కమిటీ కన్వీనర్ సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ అధ్యక్షతన ఇటు నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ల సమావేశం కానున్నారు. అయితే ఈ భేటీలో ధరణిలో ఉన్న సమస్యలపై చర్చించనున్నారు. పూర్తిగా ధరణి ప్రక్షాళన కావచ్చు, ధరణిని పేరు మార్చి భూమాతగా కావచ్చు, సో ఇవన్నీ అంశాలపైన, అలాగే ధరణిలో ఇప్పటికే రైతులు, కొనుగోలుదారులు, వినియోగదారులంతా కూడా పడుతున్న ఇబ్బందులను చెక్ లిస్ట్ పెట్టడానికి పూర్తిగా దీనికి సంబంధించి ఈ రోజు చర్చిస్తున్నారు. మొత్తంగా చెక్ లిస్ట్ ఎలాంటి విధానం ఫాలో అయ్యాలి, అలాగే ఎంఆర్ఓ, ఆర్డీఓ ఇంకా ఎంక్వైరీ రిపోర్టులు పూర్తిగా లీగల్ ఫ్రేమ్ తో పాటు వర్క్ చేసినటువంటి లీగల్ ఫ్రేమ్ కావాలి. అలాగే నిజామాబాద్ లో చేపట్టిన భూ భారతి స్టేటస్ రికార్డ్ ధరణితో సమస్యలు కూడా పరిష్కారం చూపించాల్సిన అంశాలపై కూడా ఈ కలెక్టర్ల కలెక్టర్ల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకోనుంది ఈ రోజు మీటింగ్ లో. అలాగే ధరణి పోర్టల్ నిర్వహణ చేస్తున్నటువంటి టెరాసిస్ ప్రైవేట్ కంపెనీ ధరణిపై ఏర్పాటైన కమిటీకి సహకరించట్లేదు. సమస్యలపై స్టడీకి పిలిచినా కూడా ఆ కంపెనీ స్పందించడం లేదని తెలుస్తుంది. మరి ఆ అంశం కూడా మరి ఎందుకు ఆ టెరాసిస్ ప్రైవేట్ కంపెనీ ధరణిపై నిర్వహిస్తున్నటువంటి ఆ కంపెనీ ఎందుకు స్పందించట్లేదు అనే దానిపైన కూడా ఈ చర్చలో దాదాపు విషయాలు కూడా తెలియాల్సింది. అలాగే ఇప్పటి వరకు కూడా మొత్తం ఈ టెరాసిస్ ప్రైవేట్ కంపెనీకి ఇప్పటి వరకు 3 సార్లు సమావేశం కూడా దీనికి వివిధ అంశాలపైన చర్చగా దీనికి మాత్రం టెరాస్ కంపెనీ రాలేదు. ఇది కూడా ఒక అంశంగా ఉంటుంది. అయితే ఈ కంపెనీ ప్రతినిధులు కమిటీ పిలిచింది, కానీ ఆ కంపెనీ మాత్రం స్పందించట్లేదని తెలుస్తుంది. దీనిపైన కూడా ఈ రోజు ప్రధానంగా దీంతో కూడా ఒక చర్చ జరిగేది ఉంది. మరి దీనిపైన లొసుగులు ఎందుకు వాళ్ళు రావడం లేదు, స్పందించట్లేదు దానిపైన కూడా ఒక అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి నేడు పూర్తిగా ఈ ధరణ రివ్యూల కోసం కమిటీ ఏదైతే ఏర్పాటు చేసిందో ప్రభుత్వం, దాంట్లో సంబంధించినటువంటి పూర్తి వ్యవహారం అయితే అతి త్వరలో పూర్తిగా దీన్ని వేగవంతం అయితే చేస్తున్నారు. ఈ కమిటీ ఇచ్చిన నిర్ణయాలు, అధ్యయనాల తర్వాత మొత్తంగా భూమాతగా మారుస్తారు. అలాగే ప్రక్షాళన దిశగా కూడా కొనసాగే అవకాశం ఉంది. ధరణి వినియోగదారులకు ఒక తొందరలోనే ఒక శుభవార్త అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ రకంగా ధరణి కమిటీ కూడా చేసినటువంటి స్పీడ్ వర్క్ తో చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.